ఇండియా ప్రజాబంధు పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్లస్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిని 2019 ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున నేను ఒంగోలు పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్గా నేను పోటీ చేశాను. నాకు ప్రజలు ఓట్లేసి దీవించారు. ఈరోజు ముఖ్య కారణం ఏంటి, ఈ గ్యాదరింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మరి ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిమ్స్ అండ్ మైనారిటీస్ యొక్క రాజ్యాధికారమే ముఖ్య ధ్యేయంగా ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి రాజ్యాధికారం కావాలి అని మన అన్ని కులాలు మనం పోరాడుతున్నాము. కానీ రాజ్యాధికారం అనేది ఎక్కడ రావట్లేదు మనకి. నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఎవరు ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలి అని అనుకుంటారో అని అన్నారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మరి ఎస్సీ ఎస్టీ కులాలు అంటే అంతా చీదరైతే మరి ఎస్సీ ఎస్టీ కులాల దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అంటే, సీఎం గారికి ప్లస్ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్కి ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్కి మరి అందరు కట్టే ట్యాక్సే కదా మరి పోయేది. అట్లాంటప్పుడు మరి ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ అండ్ మైనారిటీస్ చీదరైతే మరి వాళ్ళ దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా కావాలి అనేది మన అందరి ముఖ్య ఉద్దేశం. కానీ రాజ్యాధికారం ఏ రకంగా కావాలి అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. 77 సంవత్సరాల నుంచి దాదాపు మనం పోరాడుతూనే ఉన్నాము. పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ పోరాటం ఏ రకంగా ఉందంటే, ఒకరికొకరు పోరాటం పాస్ చేస్తున్నారు కానీ ఇది అంతం అనేది ఎక్కడా రావట్లేదు. అంతం అల్టిమేట్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే, రాజ్యాధికారంలో మాత్రమే అల్టిమేట్గా మనం విన్ అయినట్టుగా. అంతవరకు వీఆర్ స్టిల్ ట్రైయింగ్ ఫర్ అవర్ బెస్ట్. మరి మోదీ గారి విషయంకి వస్తే, ముస్లింని లేకుండా చేస్తాను, క్రిస్టియన్ని లేకుండా చేస్తాను, దళితుల్ని లేకుండా చేస్తాను అని అంటారు. మరి మోదీ గారు ఇక్కడ ముస్లిం లేకుండా చేస్తానంటారు, మళ్ళీ దుబాయ్లో వెళ్ళి పెట్రోల్ కొంటారు, దుబాయ్ షేక్కి వెళ్ళి షేక్ అందిస్తారు. ఆ పక్కనున్న ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి షేక్ హ్యాండ్లు ఇచ్చి మాకు ఈ పాలసీ కావాలని అంటారు. హిమాచల్ ప్రదేశ్లో అంత గొడవ జరుగుతుంది, ఒక్కటంటే ఒక మాట మోదీ గారు ఇంతవరకు అనలేదు. అదే పాకిస్తాన్ మీద అయితే పడి ఏడుస్తున్నారు. మరి చైనాలో ఇంత జరిగింది, చైనా వాళ్ళు ఇన్ని చేశారు. మరి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్? సరే, ఏది ఏమైనా సరే అల్టిమేట్గా మనకి రాజ్యాధికారం కావాలంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, 2 విషయాలు మనకి చేయాలి. ఒకటి, ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి కూడా రిజర్వేషన్ అనేది కల్పించి తీరాలి. దాంతోపాటు మరి రిజర్వేషన్ సిస్టమ్ అనేది కులాల సంఖ్య అంటే పాపులేషన్ వైస్గా ఎంతమంది ఉన్నారు, కాన్స్టిట్యువెన్సీ ఉంది, ఎస్టీ కాన్స్టిట్యువెన్సీ ఉంది, బీసీ కాన్స్టిట్యువెన్సీ ఉంది. మరి అట్లాంటప్పుడు ఆ కాన్స్టిట్యువెన్సీ ఉన్నప్పుడు మరి ఎందుకు చీఫ్ మినిస్టర్కి ఒక రిజర్వేషన్ అనేది లేకుండా చేశారు? ఇప్పుడు మనకి ఖచ్చితంగా సార్ వాళ్ళకి నేను నా ఇండివిజువల్గా ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున నేను సార్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టేది ఏంటి అని అంటే, మనం రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రికి పోరాడితే కానీ, అంటే ముఖ్యమంత్రి సీటుకి ప్రధానమంత్రి సీటుకి మనం రిజర్వేషన్ కావాలి అని పోరాడితే కానీ మనకు రాజ్యాధికారం అనేది అతి త్వరలో మనం అందుకునే అవకాశం అనేది ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే రకంగా డిసెంబర్ 6 దర్శి నియోజకవర్గంలో నేను ఈసారి ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నాను. డిసెంబర్ 6 నేను ఒక ఫ్లెక్సీ వేశాను. అంటే ఆ ఫ్లెక్సీ యొక్క ప్రింట్ అన్నమాట ఇది. ఖచ్చితంగా కులాల వారిగా అంటే అప్రాక్సిమేట్గా కులాల వారిగా నేను ఇది పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేసి వేశాను. అంటే మేబీ ప్లస్ ఆర్ మైనస్ 1% or 2% అటు ఇటుగా ఉండొచ్చు. అంటే దీని ప్రకారమే మరి రిజర్వేషన్స్ అనేది కేటాయిస్తేనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవకాశం అనేది వస్తుంది. ఈరోజు ప్రైవేటైజేషన్ అవుతుంది. ఈ ప్రైవేటైజేషన్ అవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, అక్కడ రిజర్వేషన్ అనేది చేయలేదు. అది రిజర్వేషన్ చేయకూడదు అని అంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ అనేది చేయాలి. ఇది మోదీ గారు తీసిన ఒక మాస్టర్ ప్లాన్ అనేదే నా యొక్క పర్సనల్ ఉద్దేశం. సో ఏది ఏమైనా నేను సార్ వాళ్ళకి చెప్పుకునేది ఏంటి అని అంటే, మన అందరం ఐక్యతగా ఉండి మనం ఈ 2 విషయాలు ముఖ్యంగా మనం ఏ రోజైతే సీఎంకి పిఎంకి మనం ఎసరు పెడతామో వాళ్ళ కుర్చీకి, ఆ రోజే మనం రాజ్యాధికారం దాదాపు పొందినట్లే అనేది నేను ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున చెప్పి
సార్ వాళ్ళందరికీ, వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం.